కాంగ్రెస్ పార్టీకి ఉప ఎన్నికల్లో డిపాజిట్లు రావడం లేదు. భారతీయ జనతా పార్టీ వేగంగా వస్తుంది. బీఆర్ఎస్ కేసీఆర్ మాయ మాటలు మూటలతో ఎన్నికలకు వస్తున్నాడు. ఆ మాయ మాటలకు బీఆర్ఎస్ ఎన్నికల్లో పెట్టే మూటలను మీరు ఎట్లా తట్టుకొని ఎన్నికల్లో మీరు గెలుస్తారని నన్ను అడిగారు. ఆనాడు నేను ఒక్క మాట స్పష్టంగా చెబితే గుర్తుండదని పెద్దలు ఒక మాట చెప్పిండ్రు, సౌ బక్నా ఏక్ లిఖ్నా అని. ఆ మీడియా మిత్రులకు నేను ఒక మాట చెప్పిన, మీరు కాగితం తీసుకొని రాయండి, సీల్డ్ కవర్లో పెట్టండి. డిసెంబర్ ఎన్నికల తర్వాత ఫలితాలు వచ్చినప్పుడు నేను చెప్పింది నిజమా కాదా తెరిచి చూడండి. ఈరోజు నేను చెబుతున్నా అని ఆనాడు ఒక మాట చెప్పిన. మీడియా మిత్రులకు నేను ఇవాళ గుర్తు చేయదలుచుకున్నా. ఖమ్మం మీడియా మిత్రులు, హైదరాబాద్ గాంధీ భవన్ మీడియా సోదరులను మీరు అడిగి తెలుసుకోండి నేను చెప్పింది నిజమా కాదా. ఆనాడు నేను ఒక్క మాట చెప్పిన, రాబోయే ఎన్నికల్లో ఖమ్మం సభ చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి 65 ఎమ్మెల్యేలు గెలుస్తారు. సిపిఐ పార్టీ 1 సీటు గెలుస్తుంది. బీజేపీ 8 నుంచి 9 సీట్లు గెలుస్తాయి. ఎంఐఎం 7 లేక 6 సీట్లు గెలుస్తాయి. మిగిలినవి మాత్రమే కేసీఆర్ భజన పరులు గెలుస్తారని నేను చెప్పిన. డిసెంబర్ 3, 2023 నాటి ఫలితాలు 64 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 1 సీటు సిపిఐ గెలిచింది. కానీ ఆ తర్వాత 1 సీటు తగ్గితే ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 2 సీట్లు ఇచ్చిండ్రు. గణేష్ని కంటోన్మెంట్లో గెలిపించిండ్రు. నవీన్ యాదవ్ను జూబ్లీ హిల్స్ గెలిపించి 64 సీట్లను 66 సీట్లు చేసిరు. ఆనాడు నేను చెప్పిన జోస్యం. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు సూటిగా చేవెళ్ళ గడ్డ మీద నుంచి సవాలు విసిరిన, కేసీఆర్ రాసి పెట్టుకో, పార్లమెంట్ ఎన్నికల్లో నీకు గుండు సున్నా, నీకు పంగనామాలు పెట్టిస్తే తెలంగాణ ప్రజలతోనని. పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పింది చేసినాం. బీఆర్ఎస్కు గుండు సున్నా ఇప్పించినాం తెలంగాణ ప్రజలతోటి. సర్పంచ్ ఎన్నికల్లో 2/3 మెజారిటీ గెలుస్తామని చెప్పినాం. మున్సిపల్ ఎన్నికల్లో 85-90% గెలుస్తామని చెప్పినాం. ఆనాటి 2023 ప్రభుత్వ ఏర్పాటు నుంచి మొదలు పెడితే పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కోరుకున్నదే, తెలంగాణ ప్రజల గుండె చప్పుడు ఇన్న ఈ ప్రజా ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టుగా ప్రజా తీర్పుని ఇప్పించడం ద్వారా పాపాల బైరోడుని ఫామ్ హౌస్లో బంధించినాం. ఇక ఈ పశుపతికి విముక్తి లేదు. పాపాల బైరోడు ఫామ్ హౌస్లోనే బందీ అవుతాడని చెప్పిన మా నాడు. ఇవాళ మీడియా మిత్రులారా రాసుకోండి, ఖమ్మం జిల్లా చింతకాని మండలం వేదికగా లక్షలాది మంది ఖమ్మం బిడ్డల సాక్షిగా భవిష్యత్తు చరిత్రను, జరగబోయే కురుక్షేత్రాన్ని ఈ వేదిక నుంచే నేను చెప్పదలుచుకున్నా. కౌరవ వంశాన్ని సర్వం తెలంగాణ గడ్డ మీద నుంచి తొలగించే వరకు, కౌరవ వంశం అంటే కల్వకుంట్ల కుటుంబం. ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ గడ్డ మీద రాజకీయ ముఖ చిత్రం నుంచి పాతాళానికి తొక్కే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విశ్రమించరు, ఒక్క క్షణము రెస్ట్ తీసుకోరు అని నేను మాట ఇస్తున్నా. మీడియా మిత్రులారా, ఈనాడు కేంద్రంలో జరుగుతున్న
రాజకీయ పరిణామాలు మనం చూస్తున్నాం. నరేంద్ర